మీ మీద ఎవరైనా తప్పుడు కేసు ఫైల్ చేసి ఆర్డర్ తీసుకుంటారు, కోర్ట్ ఆర్డర్ తీసుకుంటారని మీకేమైనా భయం ఉందా? అలాంటి సమయంలో మీరు కెవియట్ పిటిషన్ కోర్టులో ఫైల్ చేసుకోవాలి. కెవియట్ పిటిషన్ ఫైల్ ఎందుకు చేసుకుంటారంటే సింపుల్ గా చూడండి, ఇప్పుడు మీకు డిస్ప్యూట్ ఉంది, ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉంది, అన్న తమ్ముల మధ్యలో ఒక డిస్ప్యూట్ ఉంది, లేకపోతే మీరెవరికైనా ల్యాండ్ అగ్రిమెంట్ చేసి ఇచ్చారు, ఆ అగ్రిమెంట్ చేసిన వారు మీకు భయపెడుతున్నారు కేసు వేస్తాను అని. ఆ అగ్రిమెంట్ ఎవరితో అయితే చేసుకున్నారో వాళ్ళు మీకు భయపెడుతున్నారు కేసు ఫైల్ చేస్తామని. లేకపోతే అన్న గాని తమ్ముడు గాని నాకు వాటా ఎక్కువ రావాలి, నువ్వు తప్పుగా వాటా తీసుకున్నావు అని భయపెడుతున్నాడు కేసు వేస్తానని. కానీ మీరు కరెక్టే ఉన్నారు, కానీ వాళ్ళు కోర్టులో తప్పు డాక్యుమెంట్స్ చూపించి, ప్రైమా ఫేసి డాక్యుమెంట్స్ చూపించి మీకు అగెయిన్స్ట్ గా కోర్ట్ ఆర్డర్ తీసుకునే ఛాన్స్ ఉంది. అప్పుడు మీ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది స్టే ఆర్డర్కి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు స్టే ఆర్డర్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒక్కసారి స్టే ఆర్డర్ తీసుకుంటే సమ్ టైమ్స్ ఇయర్స్ పడుతుంది అనమాట స్టే ఆర్డర్ జరపడానికి. సో అలాంటి స్టే ఆర్డర్ కానీ అలాంటి తప్పుడు ఆర్డర్ మీకు రాకూడదంటే మీరు కోర్టులో కెవియట్ పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. ఒక్కసారి కెవియట్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే అది 90 days వరకు పనిచేస్తుంది అనమాట. ఆఫ్టర్ 90 days మళ్ళీ మీరు వేసుకోవచ్చు. అలానే మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వేసుకోవచ్చు. కెవియట్ పిటిషన్ వేసుకోవడం వల్ల కోర్టు మీకు సమ్మన్ పంపించి మీకు పిలిచి మీ వర్జన్ విన్న తర్వాతనే డిసిషన్ తీసుకుంటుంది అనమాట. అదే కెవియట్ పిటిషన్ ఫైల్ చేసుకోకపోతే కోర్టు మిమ్మల్ని పిలవకుండా ఎక్స్ పార్టీ డిసిజన్ వల్ల ప్రైమా ఫేసి డాక్యుమెంట్స్ చూసి ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అప్పుడు మీకు నష్టం జరిగిపోతుంది. ఎలాంటి సివిల్ మ్యాటర్ కైనా మీకు డిస్ప్యూట్ వస్తుంది, ఎదుటి వాళ్ళు మీ మీద కేసు వేసి రాంగ్ ఆర్డర్ తీసుకోవచ్చు అన్న ఒక భయం ఉన్నప్పుడు కెవియట్ పిటిషన్ ఫైల్ చేసుకోండి. మీ రైట్స్ ని మీరు కాపాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫాలో చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో పోస్ట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను.